ప్రపంచంలో అంతరించిపోయిన జంతువుల గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. మనం నివసించే భూమి మీద చాలా రకాలైన జంతువులు నివసిస్తున్నాయి. ఇప్పుడు మనం తెలుసుకోబోయే జంతువులు కొన్ని సంవత్సరాల క్రితమే అంతరించిపోయాయి. వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. టాస్మానియన్ టైగర్. ఇవి మనం నివసించే భూమిపైకి 40 లక్షల సంవత్సరాల క్రితమే వచ్చాయి. దీనికి సంబంధించిన చివరి జంతువు 1933లో టాస్మానియాలో చివరిసారిగా కనపడింది. ఇది ఒక మాంసాహారపు జంతువు. దీని వీపున ఎగువ భాగంలో నల్లటి చారలు ఉంటాయి. ఇవి ప్రధానంగా ఆస్ట్రేలియాలో ఎక్కువగా కనిపించేవి. ప్రస్తుతం ఇవి ప్రపంచంలో ఒకటి కూడా లేవు. దీని సైంటిఫిక్ నేమ్ టైలాసినస్. ఈ జంతువు యొక్క బరువు 30 కిలోల వరకు ఉంటుంది. స్టెల్లార్ సీ కౌ. దీని సైంటిఫిక్ నేమ్ హైడ్రోటమాలిస్ గిగస్. 1741 సంవత్సరంలో జార్జ్ విలియం స్టెల్లార్ అనే వ్యక్తి దీనిని మొదటిసారిగా చూశాడు. అందుకే దీనికి అతని పేరులో భాగమైన స్టెల్లార్ అనే పేరును పెట్టారు. ఇవి కనుగొన్న సమయంలో అలాస్కా మరియు రష్యా మధ్యలో ఉన్న బేరింగ్ సీ అనే సముద్రంలో కమాండర్ ఐలాండ్ చుట్టూ ఉండేవి. ఇవి చాలా బరువు ఉండేవని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.